మా తోట చూడండి, గోంగూర తోట. గోంగూర చల్లుకున్నామండి మా పిల్లల కోసం. ఎలాంటి ఎరువు లేకుండా ఫ్రెష్గా పండిందండి, న్యాచురల్గా. ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ, గోంగూర చట్నీ చేద్దాం అనుకుంటున్నాం. కోసుకెళ్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హాస్టల్లో స్పెషల్ బిర్యానీ, గోంగూర చట్నీ, పెరుగు చట్నీ. హాయ్ అండి, గోంగూర చట్నీ రెడీ అవుతుందండి. పచ్చిమిరపకాయ, గోంగూర, ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లి వేసానండి ఇందులో. బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అండి ఇవన్నీ. ముందుగా స్టవ్ వెలిగిస్తున్నానండి. బిర్యానీ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. బిర్యానీకి సరిపడా. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఫస్ట్. నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకోవాలండి. చూడండి, వేసుకోవాలండి. ముందే వేస్తే నీరు వస్తుంది. ఇప్పుడు వేసుకోవాలి టమాటా. చింతగా వేస్తే బిర్యానీ సూపర్గా ఉంటుందండి తినటానికి. చూడండి, మసాలా దినుసులు వేస్తున్నానండి. చూడండి, బాగా వేగినాయి కదండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మాకు కొంచెం ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, గ్రేవీగా వస్తుంది. అన్నం రైస్ బాగుంటుంది తినడానికి. ఇదిగోండి, పుదీనాకు, కొత్తిమీర వేసుకోండి. ఇట్లా మగ్గితే, నూనెలో మగ్గితే చాలా బాగుంటుంది. నీళ్ళలో వేసుకుంటే ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. బిర్యానీ అంటేనే ఇలా అడుగంటితే మసాలా బాగా మగ్గి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. సూపర్. ఇవ్వండి, ఫుడ్ కలర్ అవి వేయకుండా న్యాచురల్గా ఉండటానికి నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి మసాలా. అవి వేస్తున్నానండి. కలర్తో పని లేదండి మనకి. ఇంకా సరే, చూడండి, గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే కొలుసుకుంటామనండి బియ్యం, ఆ గ్లాస్ తోటే తీసుకోండి వాటర్ కూడా. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. చూడండి, దీంట్లో మనకు సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలండి. మా పిల్లలు చూడండి బిర్యానీ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు. గోంగూర చట్నీ మిక్సీ వేస్తున్నాను. రౌండ్ అలా తిప్పేసుకుంటే గోంగూర చట్నీ రెడీ అయిందండి. తిరగమాత పెట్టేసుకొని ముందే పక్కన పెట్టేశానండి.
స్మెల్ వస్తుందండి తిరగమాత గోంగూర, కొత్తిమీర లాస్ట్లో ఇలా వేసేసుకుంటే వేడి వేడి బిర్యానీ గోంగూర చట్నీ సూపర్ ఉంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. చూడండి ఇలా తిరుగుతూ ఉంటుందండి అన్నం, రైస్ అడుగంటుకుంటే ఒక్కసారి అలా తిప్పేసుకుంటే చాలా అండి ఉడికిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర. బిర్యానీ రెడీ అయిపోయిందండి, వేడి వేడిగా సూపర్గా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. చూడండి గోంగూర పెరుగు చట్నీ సింపుల్గా. కార్తీక మాసం చికెన్లు మటన్లు తినకూడదు కాబట్టి ఇలాగా కొత్తిమీర పుదీనాకు ఇలా వేసుకోవాలండి లాస్ట్లో పైన అండి. ఇది ఇంకా తినటమే వేడి వేడిగా. ఓకే బాయ్. అరే అరే మీరు చెప్పండి రా, లైక్ కొట్టమంది. రెడీ అయిపోయింది చూడండి, బిర్యానీ గోంగూర చట్నీ పెరుగు చట్నీ అండి. మాకు చూడండి మా పిల్లలు సండే కదండి ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా ముచ్చట్లాడుతూ తినేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంది మాకు.